పత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే మొట్టమొదటిసారిగా మరి బృహతి పత్రం గురించి మీరు చెప్పాలనుకున్నారు. సో ఈ బృహతి పత్రం అంటే ఏమిటి, ఆ పత్రం విశిష్టత ఏంటి, అది వినాయకుడికి ఎందుకు పూజ చేస్తారు, సో ఆ పత్రంతో పాటు ఏమైనా మంత్రంతో కానీ వినాయకుడు పూజ చేయాలి, చేస్తే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అని కొంచెం వివరంగా చెప్పండి సార్. తప్పకుండా అండి. బృహతి పత్రం దీని తెలుగు నామం వచ్చి మనకి వాకుడు అని చెప్పి మనం వింటుంటాము. అలాగే నేలములగా అంటారు. ఉస్తికాయలు అని కూడా కొన్ని ప్రాంతాల వారు దీన్ని నిలవ పచ్చడిలాగా చేసుకుని తినే దగ్గ మొక్క అన్నమాట ఇది. అయితే ఇవాళ దీన్ని ఎలాగ మన పరిసరాల్లో ఈ మొక్క విరివిగా పెరుగుతుంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి అన్నది చూస్తే దీని శాస్త్రీయ నామం సొలానం జాంతోకార్పం, ఇంకొక దగ్గర సంబంధం ఉన్నది సొలానం ఇండికం అని చెప్పని. ఈ రెండు మొక్కలు కూడా ఈ పువ్వులు వంగ పువ్వు రంగులో ఉంటాయి. అచ్చం మన వంకాయ చెట్టు ఎలా ఉంటుందో అలాగే అంతే ఎత్తు పెరుగుతూ ఉంటుంది, వంగపూ రంగులో ఉంటాయి. అయితే ఒకటి తేడా ఏంటంటే చాలా సులభంగా దీన్ని గుర్తించగల మార్గం ఏంటంటే దీని ఆకులు మీద మనకి ముళ్ళు కనిపిస్తాయి, తిన్నగా ఇలా పైకి వస్తుంది అన్నమాట. సాధారణంగా మనం గులాబీ మొక్కలు కానీ లేదంటే నిమ్మ మొక్కలు కానీ చూస్తే ఈ కాండం మీద లేదంటే కొమ్మల మీద మనం ముళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఈ మొక్కలో మాత్రం ఆకు ఇలాగ ఫ్లాట్ గా ఉంటాయి, ఆకు మీద నుంచి నిటారుగా ఇలాగ చిన్న చిన్న ముళ్ళు వస్తూ ఉంటాయి. ఈ మొక్క మీరు ప్రత్యేకంగా బృహతి పత్రాన్ని వినాయకుడికి ఎందుకు సమర్పిస్తారు, సో వినాయకుడికి దీనికి ఉన్న మంత్రం ఏ మంత్రంతో సాధన చేస్తారు, ఇచ్చేటప్పుడు వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేసేటప్పుడు ఏ మంత్రం చేస్తారు, కొంచెం వివరంగా చెప్పండి మేడం. ఈ బృహతి పత్రాన్ని మనము ఈ విధంగా ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి, ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి, ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి అని ఇలా ఈ మంత్రయుక్తంగా దాన్ని సమర్పించాలన్నమాట, చాలా భక్తి ప్రపత్తులతో. ఇక్కడ వినాయకుడిని గణాధిపతిగా మనం చూస్తున్నాం. గణాలు అంటే ఒక సమూహము, గుంపు. ఈయన ఆ సమూహాలు గుంపు అంటే ఉదాహరణకి మనం చూస్తే ప్రమద గణాలు అని చూస్తాము, దేవగణాలు, సురగణాలు, అసురగణాలు, మనుష్య గణాలు, అలాగే రకరకాల గణాలు. ఎన్ని రకాల గణాలు అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా ఈయన అధిపతి అన్నమాట. అలాగే ఈ గుణము ఈ ఆకులో ఈ పత్రంలో ఏ విధంగా అది ప్రతిబింబిస్తుందో మనం చూసినట్లయితే ఈ ఆకు ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులు తగ్గించే గుణాలను చూస్తే గనక అది చర్మ వ్యాధులు, అలాగే మన పిప్పొళ్ళు, ఇంకా ఇంటర్నల్ గా కొన్ని ఊపిరితిత్తులు, అలాగే మన కిడ్నీస్ లో ఉన్న మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను తొలగించటము, ఇలా రకరకాల అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తుంది అన్నమాట. మేడం ఇక్కడ మనకు బృహతి పత్రాన్ని మనం ఎప్పుడైతే మనం వాడతామో దాన్ని డైరెక్ట్ గా ఏ విధంగా వాడుకోవచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆరోగ్య విషయంలో అని కొంచెం సరైన స్థితి తీసుకుని వస్తుందని చెప్తున్నాం కదా స్వామివారికి మనం సమర్పించే పత్రం అనేది. సో మెడికల్ గా దాన్ని మళ్ళీ ఏ విధంగా వాడాలంటారు, పత్రం అంటే పూజ చేయడం వల్ల ఫలితం ఏమైనా ఉంటాయి మంత్రంతోని, లేదంటే దానికి ఇంకేమైనా వాడాలి, కొద్దిగా చెప్పగలుగుతారా? అంటే ఇది దాని ఔషధ గుణాలు రకరకాలుగా ఉంటాయి. వేరులో కొన్ని నిబిడీకృతమై ఉంటాయి, కొన్ని ఆకులో, అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కాయల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు అనమాట. అది నిర్దేశంగా ప్రత్యేకంగా ఏ దీనికి కావాలంటే మనం తప్పనిసరిగా కాయలు ఆహార రూపంలో మనం తీసుకున్నా కూడా మన దోషం అయితే లేదు, అది విషపూరితంగా ఏమి ఉండదు అంటారు. దానివల్ల మనకు శరీరంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు కిడ్నీస్ ప్రాబ్లం అన్న ఇవన్నీ కూడా రెక్టిఫై అవకాశం ఉందంటారు డైరెక్ట్ గా తీసుకున్నా కూడా. అంటే దీని మళ్ళీ మెడికల్ గా ఎవరిని అడగవలసిన అవసరం లేదంటారు, డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు బృహతి పత్రాన్ని. అయితే ఈ బృహతి పత్రాన్ని వినాయకుడిలో ఏమన్నా ప్రత్యేకంగా మంత్ర సాధన చేయడం వల్ల ఆయన ఏంటి ఇష్టపడి పత్రాలన్నింటినీ ఆయన అంటే మన సాధారణ పూజలో చెప్తుంటే అన్ని పత్రాలతో పూజ చేస్తాం కదా, అలాంటిది ఏముందంటారు? లేకపోతే 21 పత్రాలని ఈ 21 పత్రాలనే మనం విశిష్టంగా తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి వినాయకుడి పూజకి అని చెప్పగలుగుతారు దాని గురించి? చూస్తే చాలా విరివిగా పెరుగుతూ ఉంటది, ఆ తుప్పల్లోనూ తుంగల్లోనూ పెరుగుతూ ఉంటది, పైగా దాని ఆకుల నిండా కూడా ముళ్ళు ఉన్నాయి. అటువంటి పత్రాన్ని ఆయన ఎందుకు కోరుకున్నారు అసలు, ఎందుకు ఇది నాకు సమర్పించండి, ఇది నాకు ఇష్టము అని చెప్పని మనకి ఎందుకు సూచిస్తున్నారంటే ప్రతి మొక్కలో ప్రతి దానిలో కూడా ఒక విశిష్టత ఉంటుంది అనమాట. మనకి కావచ్చు, లేదంటే పర్యావరణానికి కావచ్చు, లేదంటే ఇంకొక జీవికి, క్రిమికి, ఇంకొక కీటకానికి కావచ్చు. సో ఏదో విధంగా అది తోడ్పడుతుంది ఈ లోక కళ్యాణార్థం. ఈ మొత్తం ఒక బ్యాలెన్స్, ఒక చక్కటి పర్యావరణ సమతుల్యతని కలిగించడంలో దాని యొక్క పాత్ర ఉంటుంది అన్నమాట. సో కేవలం మనకి పండునో లేదంటే కూరగాయనో ఇచ్చే మొక్కని ఆదరించి మిగతా వాటిని నిరాదరణ చేయటం అన్నది ఏంటంటే ఇవాళ కొన్ని రకాలుగా మానవుడు దాన్ని ఇచ్చిన విజ్ఞానాన్ని
సద్వినియోగం చేసుకోకుండా దాన్ని ఎక్కువ దుర్వినియోగం అవటం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో మేడం అదే విధంగా మనకి దత్తూర పత్రం అని అంటారు వినాయకుడికి మనం ఇచ్చే వాటిని. సో మనకి 21 పత్రాలు అదొక పత్రం ఉంది దత్తూర పత్రం అని. సో దీని యొక్క ఏమైనా విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయంటారా? దీని దాకా మీరు చెప్పారు ఆ కాయని ఇందాక తింటే అది అనారోగ్యం నుండి బయట తీస్తుందని చెప్పారు అన్నగా. ఈ పత్రం విశిష్టత ఏంటి? వినాయకుడికి పూజ చేయడంలో ప్రాధాన్యత ఏమిటి? కొంచెం వివరంగా చెప్పండి మేడం. ఈ దత్తూర పత్రం అంటే తెలుగులో ఉమ్మెత్త అని అంటారండి. ఉమ్మెత్త అని మనం చాలా విరివిగా కామన్ గా వింటూ ఉంటాం ఈ పేరుని. అయితే ఈ కాయని చూడని వాళ్ళు అంటూ ఉండరు అన్న ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి వినాయక చవితి అని అంటే ఆ కాయ లేకుండా చాలా మనం సాధారణంగా వాడుక భాషలో అది పిచ్చి మొక్క అని చెప్పేసి అని సంబోధిస్తుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు వాకుడు కాయ తిన్నట్టుగా ఈ కాయలు మాత్రం వాటి జోలికి పోకూడదు. అలాగే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఈ మొక్కలు ఏంటంటే మనకి ఒక సూచనలు ఇస్తుంటాయి, దీని దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పని సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉమ్మెత్తకాయల్లో చూస్తే ఆ కాయ నిండా చుట్టూ కూడా ముళ్ళు ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న విరామం తీసుకుని దాని గురించి తెలుసుకుందామండి. తప్పకుండా. ధర్మ సందేహాల కార్యక్రమంలో చిన్న విరామం.